తెలంగాణలో మరో 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది హస్తం పార్టీ. ఆదిలాబాద్, నిజామాబాద్, భువనగిరి, మెదక్ లోక్సభ స్థానాల అభ్యర్థులను ప్రకటించింది. ఆదిలాబాద్లో ఆత్రం సుగుణ, నిజామాబాద్ జీవన్ రెడ్డి, భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మెదక్ నీలం మధుకు అవకాశం కల్పించింది. దీంతో ఇప్పటివరకు 13 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. మరో 4 స్థానాలను పెండింగ్లో పెట్టింది హస్తం హైకమాండ్. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఈ 4 స్థానాలపై ఈ నెల 31న మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరయ్యారు. ఈ భేటీలో కేవలం 15 నిమిషాలు మాత్రమే తెలంగాణకు సంబంధించి మిగిలిన 8 స్థానాల అభ్యర్థులపై కసరత్తు చేశారు. రాష్ట్ర నాయకత్వం అందించిన అభ్యర్థుల లిస్టుపై ఖర్గే, సోనియా, ఇతర నేతలు చర్చించారు. ఆ లిస్టు ఆధారంగా సామాజిక న్యాయం, గెలుపోటములు, సర్వేలు, స్థానిక నేతల అభిప్రాయాలపై సవివరంగా ఆరా తీశారు. అయితే 4 స్థానాలపై మాత్రమే ఈ సమావేశంలో నేతల మధ్య అంగీకారం కుదిరింది. మిగిలిన 4 స్థానాలపై నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొన్ని స్థానాలకు ఇన్ఛార్జ్ దీపా మున్షి, సీఎం రేవంత్ ఒకరి పేరు ప్రస్తావించగా భట్టి, ఉత్తమ్లు మరొకరి పేరును తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటంతో ఆ 4 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ తర్వాత తెలంగాణ నేతలతో అధిష్టాన పెద్దలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మీటింగ్లో భిన్నాభిప్రాయాలు రావడంతో సీఎం, డిప్యూటీ సీఎం ఉత్తమ్తో విడివిడిగా చర్చించినట్టు తెలుస్తోంది. దాదాపు 40 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్ర నేతలను అధిష్టానం అభ్యర్థులపై ఏకాభిప్రాయానికి రావాలని సూచించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి హాజరయ్యేందుకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని పలువురు ఆశావహులు కలిశారు. యమునా బ్లాక్లోని తన నివాసంలో రేవంత్ రెడ్డిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పున్నా కైలాష్ నేత కలిశారు. ఖమ్మం సీటు తన సోదరుడికి కేటాయించాలని మంత్రి పొంగులేటి, భువనగిరి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని నేతలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, పున్నా కైలాష్ నేతలు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయంతో కాంగ్రెస్ కంచుకోటగా కనిపిస్తోన్న ఖమ్మం సీటు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. దీంతో ఖమ్మం అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ స్థానం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సతీమణి నందిని కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి సీటు కేటాయించాలన్న దానిపై హైకమాండ్ మల్లగుల్లాలు పడుతోంది. వరంగల్ టికెట్ కోసం తాటికొండ రాజయ్య, బొడ్డు సునీత, దమ్మాటి సాంబయ్యతో పాటు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పసునూరి దయాకర్ పోటీ పడుతున్నారు. కరీంనగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయన కంటే బలమైన అభ్యర్థి కోసం రాష్ట్ర నాయకత్వం చూస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం పదిలంగా ఉండాలంటే ఎంఐఎం సపోర్ట్ అవసరమని భావిస్తోన్న నేపథ్యంలో హైదరాబాద్ స్థానం నుంచి బరిలో నిలిపే అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తోంది.